చల్లగా. కవి ఆర్యమిత్ర. మూర్తిమంతమాయే మోహన రాగమః మూర్తిమంతమాయే నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే మోహన రాగమః మూర్తిమంతమాయే. చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవము పోసి చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవము పోసి సరసముగా నన్ను చేరగ పిలిచే ప్రేయసి అనగా మోహన రాగమః మూర్తిమంతమాయే. నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకే రూపము రాదా ఆ ఆ నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకే రూపము రాదా ఆరాధించిన ప్రియ భావమిలా పరవశించిననగా మోహన రాగమః మూర్తిమంతమాయే. కిరణ్ గారు. ఆర్యమిత్ర, సార్ నీవు నమస్తే సార్. సింగర్గా ఏంటో నాకు తెలియదు, కానీ ఈ పాట పాడడానికి సాహసం చేసినందుకు నీకు ధైర్యం కావాలి. ఈ పాట అటెంప్ట్ చేయడానికి ధైర్యం, నాకైతే ధైర్యం లేదు, నేను అటెంప్ట్ చేయలేను. నువ్వు చేసావు, చేయడమే కాదు దాంట్లో సఫలీకృతుడు అయ్యావు. పల్లవి పాడే ముందర ఫస్ట్ రాగం తీసావు చూడు, అది కొంచెం వీక్గా ఉంది. ఆ తర్వాత ఇంకక్కడి నుంచి వేడెక్కి బాగా పల్లవి తర చరణాలు, ఫస్ట్ చరణం కన్నా రెండో చరణం బాగా హీట్ పెరిగి అది చాలా సక్రమంగా దారిలో పడింది పాట. బిగినింగ్ మిస్ అయింది కొంచెం, నీకు తెలిసిందా ఆ సంగతి? తెలిసింది సార్. తెలిస్తే మంచిదే. సో చాలా చక్కగా పాడావు. మోహనరాగం మూర్తిమంతం కాదు, ఆర్యమిత్రమాయే అంట నేను. బాబు ఆర్యమిత్ర, నువ్వు పాడింది నాకు అద్భుతంగా ఉంది. ఎందుకంటే నాకు స్వరజ్ఞానం లేదు. నువ్వు పాడిన దాంట్లో అనుభూతి నాకు తెలుసు, స్వరం తెలియదు. కనుక నువ్వు చాలా బాగా పాడావు. కీరవాణి గారి వంటి వారు చెప్పారు అంటే అది పాడటానికి చాలా సాహసం కావాలని. దాంట్లో ఉండే ఆ స్వర సంపుటి అది చాలా మంత్రసమమై ఉంటుంది. అది
మహానుభావులు, ఆ సంగీత దర్శకుడు ఆయన అంత చక్కగా సమకూర్చాడు. అది అసాధారణమైనటువంటి మాధుర్యాన్ని అందిస్తోంది. ఆ గమకంలో, ఆలాపనలో రాగ లక్షణమే అది. నువ్వు చాలా చక్కగా పాడావు. నీ వయసుకి అది చాలా కష్టం. కీరవాణి గారి ఆశీస్సులు అందుకున్నావు. నీకు నేను ఒక సూచన చేస్తా. నీతో పాటు ఇది విని ఎవరన్నా ఇష్టం ఉంటే వాళ్ళు కూడా చేయొచ్చు, శ్రోతల్లో కూడా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జుగల్బందీ, బాలమురళి జుగల్బందీ అని కొట్టేస్తే వచ్చేస్తుంది మీకు యూట్యూబ్లో. దాంట్లో రోణు మజుందారు, బాలమురళీకృష్ణ గారు నీవే నీవే అని ఆంజనేయ స్వామి పైన కీర్తన ఉంటుంది మోహన్ రాగంలో. ఆ జుగల్బందీ వినండి, ఒక పరమాద్భుతం. శ్రావ్య మాధుర్యానికి అది ఒక ఉదాహరణ. నేను దాదాపుగా రోజు వింటా. తర్వాత దాంట్లోనే హిందోళ, కళ్యాణి కూడా ఉంటాయి. అది మోహనకి చాలా బాగుంటుంది. తర్వాత ఒక పరాకాష్ఠ మోహనలో నాకు తెలియదు, సంగీతం తెలియదు, విన్న వెంటనే ఆనందించే స్వభావంతో చెప్తున్నా. నేను విన్నటువంటి రాగాల్లో బడే గులాం అలీ ఖాన్ గారిది దేవ మహేశ్వర్ అని ఉంటుంది. దేవ మహేశ్వర్ అని కొట్టేస్తే మీరు భూపాలి అని కొడితే వచ్చేస్తుంది. అది నా జన్మ ధన్యమైంది అని అనుకుంటా నేను విన్నప్పుడల్లా కూడా. ఎందుకు పుట్టావురా అని అంటే, ఇగో ఈ ఒక్క పాట విన్నాం, ఈ కీర్తన విన్నాం కదా, అయింది చాలు. ఈ జన్మకి ఇక మిగతా ఏం చేశాము అనేది ఎక్కర్లా, అది ఒక్కటి విన్నాను కదా, ఇంతకన్నా ఏం కావాలి మానవ జన్మకి అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. అంటే ఇది యథార్థం నేను చెప్పేది. అది గనక వింటే మోహన రాగం ఎవరన్నా సరే ఆ గమకాలతో బడే గులాం అలీ ఖాన్ గారు పాడినట్టుగా దేవ మహేశ్వర్ అనేటువంటి కీర్తన ఎవరన్నా పాడితే మన తెలుగు వాళ్ళు వినాలని ఉంది నాకు. ఎవరన్నా మీ తరం వాళ్ళు ఎవరన్నా. ఎందుకనంటే ఆయన అవతారమూర్తి, వాళ్ళు సిద్ధపురుషులు. ఒక పుంభావ సరస్వతి ఆయన సమాధి చార్మినార్ దగ్గర ఉందండి. నేను వెళ్ళి ఆ చార్మినార్ దగ్గర, నేను డాలస్ నుంచి తోటకూర ప్రసాద్ గారు వస్తే అమెరికా నుంచి, ఆయన, నేను, పూర్ణచంద్ర గారని మంచి వాయులీన విద్వాంసులు, మీకు తెలుసు, మన సినిమాలకు కూడా వచ్చి గతించారు. అవునండి. ఆయన ముగ్గురం వెళ్ళి బడే గులాం అలీ ఖాన్ గారి సమాధికి పుష్పాలతో అలంకరించి తేనెతో అభిషేకం చేసాం. వాళ్ళని అడిగి మేము ఇలా చేస్తామంటే చేయమన్నారు. అలా శివలింగానికి ఎలా చేస్తామో తేనెతో అభిషేకం అలా చెయ్యాలి అని అనిపించి అలా చేసామండి ఒక 3 ఏళ్ల కిందట. అది ఆ దేవ మహేశ్వర్ కీర్తన వినండి, బాలమురళి గారివి వినండి, ఎన్నో ఉంటాయి, ఒకటి కాదు. కిషోరి అమోన్కర్ గారు వింటే అసలు అది ఆపాత మధురం. అందులో పరమాద్భుతమైనటువంటి సాధన చేసి 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 సంగీత తపస్సు, దాంట్లో ఉన్నటువంటి ఆ కంఠస్వరంతో వాళ్ళు దాన్ని అనుభూతిగా పాడినప్పుడు ఒక మహాద్భుతమైనటువంటి దివ్యమైన అనుభూతి కలుగుతుంది మనకి. మీరు పిల్లలు అవి వింటే, తల్లిదండ్రులు కూడా మీరు విని మీ పిల్లలకి అవి వినిపిస్తే వీళ్ళ సంస్కారం మహోన్నతమైనటువంటి స్థాయికి ఎడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ నమ్మకం, వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకం కొన్ని 100,000 రెట్లు పెరుగుతుంది. అది దేవమహేశ్వర కీర్తన విను, బడే గులాం అలీ ఖాన్ గారివి. శుభం, బాగుంది. సరేనండి. మన చిన్నప్పుడు ఆర్యమిత్ర స్కూల్లో మరి మిమ్మల్ని కొడుతున్నారు లేదు తెలియదు కానీ మమ్మల్ని చేయి చాపమని బెత్తంతో కొట్టేవారు, టీచర్లు కొట్టేవారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో మేము అలా కొట్టించుకుని విద్య నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు కొట్టి విద్య నేర్చుకోవాలి, మీరే కొట్టాలి. ఎందుకంటే గురుగారు ఏం చెప్పారు, అందులో ఇది కొట్టండి వస్తుంది, అందులో యూట్యూబ్లో కొట్టండి అంటున్నారు. సో మీరు కొట్టి నేర్చుకోవాలి. మేము కొట్టించుకుని నేర్చుకున్నాం. ఎంత మంచి అభినందనలు అందుకున్నావు నాన్న, చాలా సంతోషంగా ఉంది. పెద్దవారి నుంచి అన్ని ప్రశంసలు అందుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు నీ వయసుకి. అయితే సింగర్ అందరూ పాడతారు, గొప్ప సింగర్ అవ్వటానికి ఒక స్టెప్ అహెడ్ ఉంటుంది కదా. గొప్ప సింగర్ అయ్యే లక్షణాలు కొంతమందికి ఉంటాయి, అందులో నువ్వు కూడా ఒకడివి. ఎందుకంటే శృతి జ్ఞానం ఉంది, లయ జ్ఞానం ఉంది, సాహిత్యం మీద మక్కువ ఉంది, పట్టుంది ఈ వయసుకే. ఓకే, నీకు కావాల్సిందల్లా ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ సాధన. నువ్వు గమకాలు అంటున్నావు కానీ నాట్ ష్యూర్ లాగా ఉంది. ఓకే, నువ్వు 1 గంట సేపు సాధన చేసావనుకో, ఇవాళ దాన్ని ఎక్స్టెండ్ చేసి 2 గంటలు సాధన చేస్తే బాగుంటుంది. సరేనా? సరేనండి.
ఆకాంక్ష వల్లి ఒకసారి వస్తావా? చరణ్ గారి పర్మిషన్ తీసుకోవా? నేను ఏదో అడుగుతున్నాను నేను అడగబోతున్నాను. ఎందుకున్నానో ఇక్కడ బి నాకే శృతి. అరే అడుగు ఒక్కసారి చరణ్ గారు, నేను ఏదో చేయబోతున్నా. ఆకాంక్షదా? ఏయ్ హలో విను. వాడు వినడు, అందుకే కవి అవుతాడని చెప్పాను. ఏంట్రా నీ సంగతి ఏంటి? ఒకటి చేయబోతున్నాను. ఏంటది? అందమైన వల్లి అందమైన మల్లి ఆకాంక్ష వల్లి అందమైన వల్లి బల్ల ఆకాంక్ష మల్లి ఆ, ఆకాంక్ష వల్లి మా ఆకాంక్ష వల్లి. సాత్విక వస్తావా? ఒరే రే ఇంకా ఎపిసోడ్ అవ్వాలిరా. ఆకాంక్షని పిలిచి ఏదో గోడ మీద బల్లి అన్నాడు. అందమైన మళ్ళీ ఆకాంక్ష వల్లి. ఆహా, ఇప్పుడు తను వెళ్ళొచ్చా? ఇప్పుడు వెళ్ళొచ్చు. సాత్విక రావాలి. సరళ రాగ తేజ సాత్విక తేజ సరళ రాగ తేజ సాత్విక తేజ సాత్విక తేజ నెక్స్ట్ ఎవరా? హలో సాత్విక తేజ తర్వాత అదేదో అన్నో ఏంటది? ఓకే ఆ, అన్నం. సరే సాత్విక నువ్వు వెళ్ళు. ఇంక నెక్స్ట్ ఎవరు? జోషిక్. ఓన్లీ అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకున్నావారా? లేదు, అధరు లాస్ట్ లో వస్తాడు. అధరు గురించి పాడకపోతే అదో ఒకసారి వస్తావా? అగ్గి పిడుగు మా అగ్గి పిడుగు అగ్గి పిడుగు మా అగ్గి పిడుగు అధర్వ అధర్. ఏంటది కవిత? ఉండండి మేడం, త్వరగా అయిపోతుంది, మీరు మధ్య మధ్యలో ఆపకండి. త్వరగా రండి, అందరు లైన్లో నించోండి. అయిపోయిందిరా? అయిపోయిందా లేదా? జోషిక ఉంది. జోషిక నువ్వు త్వరగా వచ్చేయ్. జోషు తగ్గని జోషిక జోషు తగ్గని జోషిక అల్లరి పిల్ల జ్ఞాపిక అల్లరి పిల్ల జ్ఞాపిక అంటే కాక అంతేనా? జోషిక జ్ఞాపిక. తగ్గని జోషిక అల్లరి పిల్ల జ్ఞాపిక. మేము ఏం చేసావురా? ఏం పాపం చేసాం మేము? మా ఫ్రెండ్స్ పేర్లు పట్టుకొని రాగాలతో కలిపి పాడాను. అది పాపం ఏం చేయలేదు, కానీ ఒక తప్పు చేశాం. అతని చేతికి మైక్ ఇవ్వటం.